రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మద్యం కుంభకోణం కేసు ఇక క్లైమాక్స్ కి వచ్చినట్లేనా? మిథున్ రెడ్డి అరెస్టు తప్పదా? వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో అరెస్టు తప్పదంటూ కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. హైకోర్టు ముందస్తు బెయిల్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు మిథున్ రెడ్డి. అయితే హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించకపోవడంతో సుప్రీంకోర్టులో ముందస్తుగా తనకు బెయిల్ దాఖలు చేయాలని చెప్పి బెయిల్ పిటిషన్ వేశారు. తను అరెస్ట్ కాకుండా కూడా ఈ ముందస్తు పిటిషన్ అనేది వేయడం జరిగింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ బెయిల్ పిటిషన్ అనేది తిరస్కరణకు గురైంది. అయితే ఇప్పుడు మరి మిథున్ రెడ్డికి అన్ని దారులు మూసుకుపోయాయా, ఆయన అరెస్ట్ తప్పదా అనేది మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ అయితే వార్తల్లో నిలుస్తూ ఉంది. ఎందుకంటే హైకోర్టులో ఆయనకి ఊరట లభించలేదు, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆయనకు ఊరట లభించలేదు. మరోవైపు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదా? ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ విషయంలో అంటే హైకోర్టు భావించింది ఏంటంటే తీర్పిచ్చేటప్పుడు కన్సిడర్ చేసిన అంశం ఈ మద్యం కుంభకోణం అంశంలో ఇప్పుడు చివరిగా కూడా మొత్తం కూడా అంటే ఇప్పుడు గనక బెయిల్ పిటిషన్ గనక ఇస్తే గనక ఒకవేళ ఈ కేసు అంతా కూడా స్లో అవుతుంది, క్లైమాక్స్కి చేరుకున్న కేసు అని చెప్పి కూడా ఈ కేసులో ముందస్తుగా విచారణ జరగాలి. దీంట్లో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు, మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు అని చెప్పి కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇదే వాదనలు వినిపించారు కాబట్టి అందుకని ముందస్తుగా బెయిల్ ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా నిరాశ మిగిలింది మిథున్ రెడ్డికి. సుప్రీంకోర్టులో కూడా మిథున్ రెడ్డి ఏదైతే అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారో దాన్ని సుప్రీం కూడా కొట్టివేసింది. అయితే సుప్రీంలో ఈ బెయిల్ తిరస్కరణకు ముందులా అసలు ఏ వాదోపవాదనలు జరిగాయి అనేది కూడా డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, అసలు సుప్రీంలో ఎటువంటి వాదనలు వినిపించడం జరిగింది? ఏపీలో ఇటీవల సంచలనంగా సృష్టించినటువంటి ఏపీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే చాలా వరకు అరెస్టులు చేశారు. చాలామందిని ఇప్పటికే సాక్షులు కూడా సిట్ అధికారులు విచారించారు, వారి నుంచి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే అందరితో విచారించిన తర్వాత ఎక్కువగా పేరు బయటకు వచ్చింది మాత్రం మిథున్ రెడ్డి పేరు. ఎందుకంటే ఈ మద్యం కుంభకోణంలో దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు చేతులు మారేది కూడా ప్రధానంగా కూడా ఈ కేసులో ఉన్నది. కాబట్టి ఈ డబ్బులంతా ఎవరికి వెళ్ళాయి ఏంటనే దానిపై ఎవరెవరి నుంచి ఎవరెవరు తీసుకున్నారో దానిపై ఖచ్చితంగా డీటెయిల్స్ బయటకు రావాలంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తప్ప, ఆయన కస్టోడియల్గా తీసుకొని విచారణ చేస్తే తప్ప పూర్తి వివరాలు బయటకు రావనేసి కూడా ఇటీవల కాలంలో ఇటు హైకోర్టులో జరిగినటువంటి వాదనలో కూడా ఇట్లా లాయర్లు వినిపించారు. అయితే ఆయన హైకోర్టులో బెయిల్ కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకి చుక్కెదురైనటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన వివిధ కారణాలు కూడా తీసుకొని వచ్చారు. ఎందుకంటే కావాలనే నన్ను ఈ మద్యం కుంభకోణంలో ఇరికించారు, ఇది రాజకీయ కక్ష ధోరణితోనూ ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారు, ఎక్కడా కూడా నా ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది కూడా ఆయన మొదటి నుంచి చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇటు సిట్ అధికారులు కానీ దాంతోపాటు ప్రభుత్వ తరపున వాదనలు వినిపించినటువంటి ఎవరైతే లాయర్ కానీ ఆయన కూడా కొన్ని కీలకమైన పాయింట్స్ అనేది రైట్ చేశారు. ఎందుకంటే ఎంటైర్ మద్యం కుంభకోణంలో ఈయన చాలా కింగ్ పెన్గా ఉన్నాడు. సో 350 కోట్లు అంటే 3,500 కోట్లు అంటే మామూలు చిన్న విషయం కాదు. చాలా వరకు ఇప్పటికే చాలామంది IAS ఆఫీసర్ కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భాలు కనపడుతున్నాయి, చాలా పెద్ద పెద్ద పేర్లు కూడా ఉన్నాయి. సో వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేసింది మిథున్ రెడ్డి. దాంతోపాటు కేసు చాలా వేగంగా కొనసాగుతుంది, ఇన్వెస్టిగేషన్ చాలా ప్రాసెస్ కూడా చాలా స్పీడప్ కూడా అయింది. ఇప్పటికే చాలామంది సాక్షులు కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేశాం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మిథున్ రెడ్డి వైపే వాళ్ళు వేరు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. దాంతోపాటు సిట్ అధికారులు కూడా వాటిని కలెక్ట్ చేశారని కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు ఇప్పటి వరకు మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా దాదాపు 14 మంది కూడా ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టుగా మనకు సమాచారం అంతా. ఇవన్నీ చూసిన తర్వాత సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ని కొట్టివేసినట్టుగా మనకు సమాచారంతో. సో ఇప్పటి వరకు అనేక దారులు ఉన్నాయనేసి
మిథున్ రెడ్డి భావించారు. కాకపోతే సడన్గా ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆయనకి చుక్కెదురైంది కనుక మనం భావించవచ్చు. ఎందుకంటే ఎక్కువగా సిట్ అధికారులు భావిస్తున్నది ఏంటంటే ముడుపులు సొమ్ము అంతిమంగా ఎక్కడికి చేరింది, దాంతోపాటు లబ్ధిదారులు ఎవరో అది తేలాలంటే ఖచ్చితంగా కూడా ఈయనే ఇంపార్టెంట్ కాబట్టి ఈయన అరెస్ట్ చేయాల్సిందనేది కూడా గతంలో హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు సిట్ అధికారులు ఒక అరెస్ట్ వారెంట్ పిటిషన్ కూడా వేశారు. అది పిటిషన్ వేసిన తర్వాత మిథున్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఆయన ఎవరికి అందుబాటులో లేడు. దాంతోపాటు ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయారని కూడా అప్పుడు అనుకున్నారు. ఢిల్లీలో కూడా ఇప్పటికి సిట్ అధికారులు అప్పటికి వెళ్ళారు, ఆయన అరెస్ట్ చేశారు, ఏ క్షణమైన అనేది కూడా అనేక వార్తలు వచ్చాయి. కాకపోతే అనూహ్యంగా సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేయడము, దాంతోపాటు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో నాకు న్యాయం జరుగుతుందనేది కూడా మిథున్ రెడ్డి తన సన్నిహితుల వద్ద కూడా అనేక సార్లు కూడా ఆయన ప్రస్తావించారు. సో ఇప్పుడు మిథున్ రెడ్డికి హైకోర్టులోనూ చుక్కెదురైంది, అలాగే సుప్రీంకోర్టులోనూ కూడా చుక్కెదురైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన మరొకసారి ఇటు విచారణకు పిలిస్తే వస్తాడా లేకపోతే అరెస్ట్ అవుతాడా లేదా అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందనేసి కూడా ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా గతంలో జారీ చేశారు. సో అవన్నీ చూడాలి, మరి ఆయన అజ్ఞాతంలోకి వెళ్తారా లేదా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసు చాలా అనేక కోణాలు కూడా తిరుగుతుంది కాబట్టి ఇంకా చాలామందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా సీనియర్ అధికారులు కూడా అప్పట్లో గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన వారి యొక్క ప్రమేయం కూడా దీంట్లో ఉంది కాబట్టి కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాళ్ళు కూడా కొంతవరకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మాదేం లేదని కూడా వాళ్ళు చెప్పారు, అంతా వాళ్ళు చేస్తేనే మేము చేశామని కూడా గతంలో చెప్పారు. సో ఎన్ని జరిగినా కూడా అక్కడైతే ప్రభుత్వానికి ఖజానాకి చేరాల్సినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ చేరలేదు కాబట్టి ఇది కుంభకోణంగానే పరిగణించాల్సినదిగా ప్రభుత్వ న్యాయవాది ఆయన వాదనలో వినిపించారు. కాబట్టి చెప్పండి, ఇప్పుడు ఈ కేసు ఒక క్లైమాక్స్కి చేరుకున్నట్లేనా, మరోవైపు మిథున్ రెడ్డికి అన్ని దారులు కూడా ఇక మూసుకుపోయినట్లేనా? అంతే ఆల్మోస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఈ కేసులో అరెస్ట్ కాకముందు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే బెయిల్ కోసం హైకోర్టు తలుపు తడతారు, హైకోర్టులో వీలు కాకపోతే అంతిమంగా సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇప్పుడు 2 కోట్లను చుక్కెదురైంది కాబట్టి ఖచ్చితంగా సిట్ అధికారులు ఆయన అరెస్ట్ చేయడానికే ముందుకెళ్తారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఎక్కడెక్కడికి వెళ్తారు ఏంటి అన్న దానిపై కూడా పూర్తి సమాచారం ఉంది. అయితే చాలామంది అన్నారు మిథున్ రెడ్డి ఆయన అసలు ఇండియాలోనే లేడు, దుబాయ్కి వెళ్ళిపోయాడని కూడా గత వారం నుంచి కొన్ని వార్తలు వచ్చాయి. ఆయన తరపున న్యాయవాదులు మాత్రమే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్నారు, దాంతోపాటు బెయిల్ అడుగుతున్నారు, కానీ ఆయన ఎక్కడా కూడా కనపడలేదు. దాదాపు 4 రోజుల నుంచి ఆయన యొక్క ఆచూకీ కనపడలేదంటూ కూడా పోలీసులే ఏకంగా హైకోర్టులో కూడా గతంలో కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఖచ్చితంగా ఆయన అరెస్టుకి రంగం సిద్ధమైంది, ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఆయన ఇప్పుడైతే ఆయన ఆచూకీ ఎక్కడుందనేది కూడా పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. బెంగళూరులో కూడా గతంలో ఒక బృందం వెళ్ళింది, అలాగే ఢిల్లీకి కూడా మొన్న హైకోర్టు వాదన జరిగిన తక్షణమే 2 బృందాలు ఢిల్లీకి కూడా వెళ్ళాయి. దాంతోపాటు ఇటు పుంగనూరు నియోజకవర్గంలో వాళ్ళ అటువైపు ఇల్లు కూడా ఉంది కాబట్టి అటువైపు వెళ్ళారు. అలాగే ఇటు ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది మాట తిరుపతి. సో తిరుపతిలో లేకపోతే ఖచ్చితంగా ఎక్కువగా బెంగళూరులో ఉంటారనేసి కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ ప్లేసుల్లో ఎక్కడ కూడా మిథున్ రెడ్డి యొక్క ఆచూకీ దొరకలేదనేసి కూడా మొదటి నుంచి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి పోలీసులు నెక్స్ట్ తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అనుకున్నట్టుగానే ఆయన దుబాయ్లో ఉన్నాడా లేకపోతే ఇండియాలోనే ఉన్నాడా, లేకపోతే ఇండియాలో ఒకవేళ పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేస్తారు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే విచారణకు సహకరిస్తారు. గతంలో కూడా ఆయన విచారణకు వెళ్ళినప్పుడు కూడా సరైన పద్ధతిలో కూడా ఆయన పూర్తి స్థాయిలో సహకరించలేదు అనేది కూడా సిట్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఏ క్వశ్చన్ అడిగినా నాకు సమాధానం లేదు, నా ఇన్వాల్వ్మెంట్ లేదని కూడా చెప్పారు. కాబట్టి సో చూడాలి తదుపరిగా ఏం జరుగుతుందో అనేది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రానా. సో ప్రజెంట్ ఏపీ మద్యం కుంభకోణం కేసు కూడా దర్యాప్తు అనేది వేగవంతంగా కూడా ఆల్మోస్ట్ ఇది క్లైమాక్స్కి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే మిథున్ రెడ్డికి అగైనెస్ట్గా కూడా 14 మంది వాంగ్మూలం ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత హైకోర్టులో తన పిటిషన్ వేయించడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులోను, హైకోర్టు సుప్రీంకోర్టు రెండింటిలో కూడా ఇప్పుడు పిటిషన్ తిరస్కరణకు గురైంది. మరోవైపు లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. మరోవైపు స్టేట్లో ఇప్పుడు ఎక్కడా కూడా మిథున్ రెడ్డి ఇప్పుడు ఇండియాలోనైతే ఎక్కడా ఉన్నట్లుగా కూడా మాకైతే కనిపించడం లేదని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. 1 నెలగా కూడా మిథున్ రెడ్డి కనిపించడం లేదు. మరోవైపు ఇప్పటికే దుబాయ్ వెళ్ళిపోయాడా మిథున్ రెడ్డి అని చెప్పి కూడా క్వశ్చన్ ఒకటి ఉత్పన్నమవుతూ ఉంది. అయితే వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదా అనేది కూడా ఇప్పుడు ఒక సంచలన విషయంగా మారింది ఏపీ మద్య కుంభకోణం విషయంలో కూడా. ఎందుకంటే 3,500 కోట్లు 100 కోట్లు ప్రభుత్వానికి నష్టం ఏర్పడింది ఈ మద్యం కుంభకోణం వల్ల. సో దీంట్లో ఇప్పుడు కీలకంగా కూడా A4గా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదా
లేకపోతే ఇన్వెస్టిగేషన్కి పిలిపించి మరోసారి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రజెంట్ అయితే మిథున్ రెడ్డి విషయంలో నెక్స్ట్ పోలీసుల స్టెప్ ఏ విధంగా ఉంది అనేది మాత్రం డెఫినెట్గా కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ కుంభకోణం విషయంలో.